అయిందా? శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. అన్నదందరూ జై శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరి విశాఖపట్నం అయితే మహబూబ్నగర్ జిల్లాలో మేము ఒక ఆశ్రమం కడుతున్నాము. మా బసవరాజు స్వామివారికి మాకు 10 సంవత్సరాల నుంచి పరిచయము. వారు బ్రతుకున్న రోజుల్లో కూడా మేము ఆశ్రమానికి చాలాసార్లు వచ్చాము. ఆయన పెట్టిన సభలో కూడా మమ్మల్ని అధ్యక్ష పదవులు కూర్చోబెట్టేవారు. ఇక్కడ చాలామంది కూడా అభివృద్ధి నాకు తెలుసు, నేను తెలుసు. అలాగే మన రెడ్డి గారు, శివారెడ్డి గారు కూడా మాకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఈరోజు అష్టమి రోజున శ్రీకృష్ణుడి గురించి 4 విషయాలు చెప్పడానికి రెండంటే ఆహ్వానిస్తే మహబూబ్నగర్ నుంచి వచ్చాము. మేము మిమ్మల్ని అందరినీ చూడటం అనేది మాకు సంతోషదాయకం. ఎందుకు సంతోషదాయకం? మీలో ఉన్నది, నాలో ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి సకల జీవరాశుల్లో ఉన్నది పరమాత్మ. ఇక్కడ మనందరిలో ఉన్నది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, పరమాత్మ పరబ్రహ్మ. ఆయన అవతార రహస్యం ఏమిటి? ఏం చెప్పడానికి మనకు ఆ పరబ్రహ్మ స్వరూపం అవతారం ఇచ్చింది. భగవద్గీతలో భగవద్గీతను చెప్పి ఆయన ప్రతి జీవి కూడా ఏ రకంగా ఈ యొక్క కలియుగంలో ప్రవర్తించాలి అనేది నేర్పడానికి మనకి అవతారం ఎంచుకుని వచ్చారు. అయితే ఇప్పుడు నాయన గారు శ్రీకృష్ణుడు జననం నుంచి చెప్తున్నారు. అయితే నేను శ్రీకృష్ణుడు జననం కాదు, శ్రీకృష్ణుడు అని అంటే ఆ యొక్క దేవకి వసుదేవుడు పుట్టిన వారు కాదు. దేవకి వసుదేవులకు ఒక నరలోకంలో పుట్టిన ఆయన శ్రీకృష్ణుడు. కానీ శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం అని తెలుసు శ్రీకృష్ణుడికి. అందుకే మనకి శిష్టులను రక్షించి, దుష్టులను సంహరించి, మనకు సత్యాన్ని బోధించడానికి ఆయన అవతారం ఎత్తుకుని వచ్చారు.